వెల్కమ్ టు శ్రీ స్కిల్స్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటబుల్ మంచూరియా. సో వెజిటబుల్ మంచూరియా అంటే మెయిన్ వెజిటబుల్స్ ఏనండి. సో ఆ వెజిటబుల్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోండి. రెసిపీని స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా వెడల్పుగా ఉండే మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు క్యాబేజీ తరుగుని, 1 కప్ తురిమి పెట్టుకున్న క్యారెట్ తరుగుని, ఇంకా 1/2 కప్ క్యాప్సికమ్ తరుగుని, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, మైదా పిండి ఒక 3 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ కూడా ఒక 2 టీ స్పూన్ వేసుకొని సాల్ట్, పెప్పర్ తగినంత వేసుకొని బాగా చేత్తో మిక్స్ చేయాలి. చేత్తో మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి. మనం వాడే వెజిటేబుల్స్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ డోని చేత్తో సాఫ్ట్గా కలపండి, చాలా గట్టిగా స్క్వీజ్ చేయొద్దు. ఒకవేళ పిండి లూజ్ కన్సిస్టెన్సీ వచ్చినట్లయితే మీరు కొంచెం బియ్య పిండి కానీ మైదా పిండి కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అప్పుడు ఈజీగా బాల్స్ అవుతాయి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న సైజులో చిన్న బాల్స్ లాగా అన్నీ ఒకే సైజ్ వచ్చేలాగా మంచూరియన్ బాల్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పిండి చేతికి అంటుకుపోతుంటే కొంచెం ఆయిల్ని గ్రీస్ చేసుకుని చేతికి ఉండలు చేసుకోండి. చాలా సాఫ్ట్గా రౌండ్గా కూడా వస్తాయి. సో ఇప్పుడు బాల్స్ అన్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఈ బాల్స్ అన్ని వేయాలి. అప్పుడే లోపల కూడా చక్కగా వేగుతాయి. ఇప్పుడు ఈ మంచూరియన్ బాల్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. మనం మీడియం ఫ్లేమ్లో ఈ బాల్స్ని వేపుకోవడం వల్ల కొంచెం ఎక్కువ టైం పడుతుంది, బట్ జాగ్రత్తగా చూసుకోండి. సో మంచూరియన్ బాల్స్ చక్కగా గోల్డెన్ కలర్కి వచ్చేసాయి. సో ఇప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు. ఆయిల్ అంతా డ్రైన్ చేయండి. ఇలా డ్రైన్ చేసిన ఆయిల్తో మనం మంచూరియన్ సాస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న బాల్స్ని ఒక్కసారి చెక్ చేసుకోండి, లోపల పచ్చిగా ఉందో ఉడికిందో లేదో. సో పచ్చిగా ఉండుంటే మీరు సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు వేరే ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి వెల్లుల్లి తరుగుని కూడా యాడ్ చేసి 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ అండ్ క్యాప్సికమ్ పీసెస్ని క్యూబ్స్ లాగా ఇలా పెద్దగా కట్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేసి ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేపుకొని ఇందులో 2 టీ స్పూన్ వినిగర్, 2 టీ స్పూన్ సోయ్ సాస్ అండ్ 3 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అండ్ 2 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకొని బాగా వేపుకోండి. టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసి ఇందులో 1/2 కప్ వాటర్ పోసి హై ఫ్లేమ్ మీద బాగా ఉడికేలాగా వేయించుకోండి. ఈ సాసెస్ అన్ని ఇలా చిక్కబడిన తర్వాత మంచూరియన్ బాల్స్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తం మంచూరియన్ బాల్స్ బాగా పీల్ చేసుకున్న తరువాత మీడియం ఫ్లేమ్కి మార్చుకొని కొత్తిమీరని చల్లుకోండి. ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేసి 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ డ్రై వెజ్ మంచూరియన్ రెడీ. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరో కొత్త రెసిపీతో మరొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫుడీస్.